మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. షాపులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించేది లేదు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. ప్రస్తుతం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే జీవీఎంసీ నైట్ ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నారో ఇక్కడ చాలామంది మేము బతుకుతున్నాము, ఈరోజు ఉన్న పలంగా అధికారులు వచ్చి మా బతుకు తెరువు మీద కొడుతున్నారంటూ కూడా చాలామంది ఇక్కడైతే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎవరైతే ఉన్నారో నైట్ ఫుడ్ కోర్టులో కొన్ని సక్రమంగా పెట్టారు, మరికొన్ని అక్రమంగా ఉన్నాయి. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమంటూ కూడా మరోవైపు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వీరు వెళ్ళినట్టు తెలిసింది. కోర్టు కూడా అక్రమమైన ఏవైతే దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించమంటూ కూడా చెప్పినట్లు తెలుస్తాను. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఏదైతే నైట్ ఫుడ్ కోర్టుకి సంబంధించినటువంటి ఇక్కడ ఒక గలాట అయితే జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో షాపులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించేది లేదు, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఇక్కడ ఎవరైతే నైట్ ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వారందరూ కూడా ఒకవైపు మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో తొలగించి తీరుతామంటూ అధికారిక వర్గం మరోవైపు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంత గలాట అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో. ఒకసారి వెళ్దాము, వెళ్ళి అసలు ఏంటి వారి సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పొట్ల మీద కొడతారా? మా పొట్ల మీద కొడతారా? మా బ్రతుకు తెరువు ఇదే, బ్రతుకు తెరువు ఇదే. మా పొట్టల మీద కొడతారా? మా బ్రతుకు తెరువు చేస్తారా? దేనికి దేనికి చేస్తారు బళ్ళు? ఏమైనా చెప్పారా? మాకు చెప్పాలి. ఇక్కడ దేనికి తెస్తారు బళ్ళు? దేనికి తెస్తారు? రీసెంట్ గా మా ఆయనగా చనిపోయారు. నాకు ఇద్దరు ఉన్నా, నాకు బతుకు తెరువు ఇదండి. ఎలా బతకాలి? నేను ఎలా బతకాలి? చూడండి ఎలా కొట్టారు, చూడండి 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 చూడండి. మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామండి. ఇప్పుడు సడన్ గా తీసిమంటున్నారు. తీసేస్తానని మొత్తం వేళ్ళన్నీ తీసుకొని వచ్చి మొత్తం తీసేస్తున్నారు. మేము ఎలా బతకాలి? మేము ఎలా బతకాలి చెప్పండి. 36 బళ్ళకి ఇస్తాను. ఇక్కడ ఉంటుండగానే ఇమ్మనండి. ఆడవాళ్ళందరినీ బట్టలు ఇప్పుకొని మరి తీసుకొని వెళ్తున్నారు. ఒంటి మీద చుండీలు అవి లేకుండా తీసుకొని వెళ్తున్నారు. ఏంటి ఇది న్యాయమా చెప్పండి? ఏమైనా ఇక్కడ పెట్టడానికి ఏమైనా పర్మిషన్ ఉన్నాయా? పర్మిషన్ కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం 2022లోని. ఇప్పటికొచ్చి మాకు ఎవరు ఇలాగే బెదిరిస్తున్నారు. ప్రతిసారి తీసేస్తున్నాం అని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చాక మరి ఎందుకండి తీస్తారు? అధికారులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా వరకు అక్రమంగా చాలా వరకు షాపులు ఉన్నాయి పెట్టారు. 36 బళ్ళకి పర్మిషన్ ఉంది. ఆ 36 బళ్ళకి ఉంచేసి మిగతా తీసుకొని వెళ్ళిపోమనండి. మేము వద్దని చెప్పము. 36 బళ్ళు ఇక్కడ ఉండాలి. 36 బళ్ళు ఇక్కడ ఉన్నాయండి. బండి మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు. పేర్లు మాత్రం లేనివి మాత్రం తీసేయండి. అదే మేము చెప్తున్నాం. ఎవరంటున్నారు అక్రమంగా అంటున్నారు, వాటిని తీసేయండి. వాటిని తీసి మేము ముందున్న రిజిస్టర్ అయినవి మాత్రం ఉంచండి. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? మేము 8 సంవత్సరాల పైన అవుతుందండి. మేము 8 సంవత్సరాల నుంచి మీకు షాప్ ఇక్కడే ఉందండి. అప్పుడు 8 సంవత్సరాల నుంచి మీకు షాప్ ఉన్నప్పుడు కొంతమంది అక్రమంగా పెడుతున్నప్పుడు మీరు ఏం చేశారు? మేము అక్రమంగా పెట్టినప్పుడు వాళ్ళు ఎదిరించామండి. కానీ వాళ్ళు జీవీఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఎవరి మీద కాంటాక్ట్ అయి పెట్టుకున్నారో తెలియదు, కానీ కొంతమంది అక్రమంగా పెట్టించుకున్నారండి. అది పెట్టుకుని అలాగా ఇంక్రీజ్ అయిపోతూనే ఉన్నాయండి షాపులు. చాలా మట్టుగా ఆ చివరంతా ఖాళీగా ఉండదండి. ఇప్పుడు అందరూ పెట్టించుకున్నారండి. అక్రమంగా వస్తుంది అన్నప్పుడు వాళ్ళని తీసేయండి. పర్మిషన్ ఉన్నవి ఉంచండి. జీవీఎంసీకి తెలుసు ఏవి ఫస్ట్ నుంచి ఉన్నాయో, తర్వాత ఏవేవి వచ్చాయో జీవీఎంసీకి తెలుసు. వాటిని తీసిమానండి. ఇక్కడ ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? మేము 2015 మే నెల నుంచి స్టార్ట్ చేశానండి. మీకు ఇక్కడ పర్మిషన్ ఉందా? పెట్టుకో పర్మిషన్ ఉందండి. హరినారాయణ గారు ఇచ్చారండి. అటేపు నుంచి ఇటేపు వచ్చామండి. పర్మిషన్ ఉంది. మీరు ఇక్కడ 2016 నుంచి పెట్టానండి. పొల్లట్లు అమ్ముతానండి నేను. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొన్ని వరకు సక్రమంగా లేవు, అక్రమంగా పెట్టేశారు. ఒక్కొక్కరికి 10 షాపులు 5 షాపులు ఉన్నాయి, అవి మేము తొలగిస్తున్నాం. మరి మా సొంత వాళ్ళు తగిలేస్తున్నారు. మా వెరిఫికేషన్ చేసుకోండి. అక్రమంగా ఎవరైతే ఆపరించారో వాళ్ళు తొలగియండి. మేము ఫస్ట్ నుంచి బ్రతుకుతున్నాం. మేము అటు ఉన్న వాళ్ళు ఇటు పంపించాడు హరినారాయణ గారు. పొట్టుకిస్తున్నానే ఆయన స్టార్టింగ్, ఆయన తర్వాత మేము, తర్వాత ఇంకో బొమ్మలు
మా 3 షాపులు చెరుకు రసం నలుగురు ఫస్ట్ నుంచి పాములు వచ్చినా ఏమవుతాను పడి ఉన్నాం. హరినారాయణ గారు అటు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి అక్కడ బతకండి అంటే ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. ఫస్ట్ అప్పుడు నుంచి మేము రెంట్ పెట్టమంటున్నాం, రెంట్ కావాలని కట్టుకుంటాం, కానీ అది లేదు అది. అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పూర్తిగా తొలగించిన తర్వాత ఎవరికైతే సక్రమంగా ఉన్నాయో వారందరికీ మళ్ళీ పెడతాము, అవకాశం ఇస్తాం అంటున్నారు. కాదు ఎంత బాధపడతాను, గుడ్డోళ్ళు గూనోళ్ళు అందరం నాయకులు గవర్నమెంట్ కాల్ వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ వేసుకొని చూసుకొని ఇస్తాం, ఎప్పుడో వస్తుంది రాదమ్మా అని చెప్తున్నారు. సంవత్సరం రోజులు ఎలా కష్టపడ్డాము, ఎలాగ తిరిగాము, ఎన్ననక వాననక తిరిగి రాత్రి పొగలు తిరిగి ఈ ఫుడ్ కోర్ట్ ఏదో సంపాదించుకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసేస్తే ఎలాగా? మా జీవన పరిధి ఎవరు చూపిస్తారు? మాకు ఆధారం లేదు. ఇందులో చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఈ షాప్ పెట్టుకున్నాం. ఉద్యోగాలు బీటెక్ చదివిన కుర్రాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఈ షాప్ పెట్టుకున్నాం. షాప్ పెట్టుకొని 10 మంది పేదోళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పని చేయించుకుంటున్నాం. మాకు ఇవ్వకుండాను మాకు నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించండి, నోటీస్ లేకుండా ఖాళీ చేయించే వచ్చింది. నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించండి అని మీరు అంటున్నారు, ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా పెట్టేశారని వాళ్ళు అంటున్నారు. మాకు పర్మిషన్ ఇచ్చారు, కోర్టు స్టే ఆర్డర్, కోర్టు నుంచి కూడా లెటర్ తెచ్చుకున్నాం, కోర్టు లెటర్ కూడా ఉంది. ఇదే సాయిరెడ్డి గారు వచ్చి ఓపెన్ చేస్తారు, ఆ ఫోటోలతో సైతం ఉన్నాయి. పర్మిషన్ లేకపోతే సాయిరెడ్డి గారు ఎందుకు ఓపెన్ చేస్తారు? విజయసాయిరెడ్డి గారు ఎందుకు వచ్చి ఓపెన్ చేస్తారు? రెండోసారి ఆపినప్పుడు విజయసాయిరెడ్డి గారు వచ్చి షాపులు ఎందుకు ఓపెన్ చేస్తారు? పర్మిషన్ లేని షాపులు ఓపెన్ చేయకూడదమ్మా అని మాకు చెప్తారు కదా. మాకు ఎందుకు ఇచ్చారు? స్ట్రీట్ వెండర్ కార్డు చేయించుకోమని ఎందుకు చెప్పారు? మాకు ఫుడ్ వెయిట్ చేయమని చెప్పారు. అవన్నీ ఎందుకు చెప్తారు? మేము అన్నీ చేసుకున్న తర్వాతే కదా. మళ్ళీ ఏంటంటే టీడీపీ వస్తే మాకేదో ఇన్ఫర్మేషన్ బాగా పెరుగుతుంది, మాకు వ్యాపారాలు బాగుంటాయి. ఈ ఆశ్చర్య ఎన్ని షాపులు ఉన్నాయి మాకు? 30. ఎవరికి ఇక్కడ మీ పేరు ఎన్ని షాపులు? ఒకటే ఉంది మాది, ఒకటే. అంటే చాలా వరకు కొంతమంది ఇక్కడ 2-3 షాపులు మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది అయితే షాప్ ఒకటి తీసుకొని దాన్ని అద్దెకి ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఫిల్టర్ చేయండి. అక్కర్లేదు. విజయసాయిరెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు 32 షాపుల్లోని 36 షాపుల్లోని ఏ షాప్ అయినా ఎక్స్ట్రా ఉంటే తీసేయండి. ఆ లిస్ట్ అనేది ఉంటుంది కదా, అప్పుడు చదివి అమ్మ ఈ షాప్ ఇక్కడ ఉండాలి, ఇది ఉన్నాయండి, ఈ షాప్ లేదు లిస్టులో అని తీసి పరిసేయండి. మేము దానికి ఒప్పుకుంటున్నాం. కొద్దిమంది అక్రమంగా, అంటే మీరు ఫస్ట్ నుంచి ఉన్నారని చెప్తున్నారు, కొద్దిమంది ఇక్కడ మధ్యలో అక్రమంగా వచ్చి షాపులు పెట్టేశారన్న, మరి అలాంటప్పుడు మీరు ఏం చేశారు? అప్పుడు మేము కూడా తీయమని చెప్పాం. తీయమని చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చుకోవడం అవన్నీ చేసుకొని పెట్టుకున్నారు. అప్పుడు పోలీసులకు తెలియదా ఇది అక్రమంగా వచ్చిందని? దానికి అక్రమంగా షాప్ వచ్చిందని తెలుసు కదా పోలీసు వాళ్ళకి. వాళ్ళే అమ్మ ఇందులో మీరు లిస్టులో లేరు, మీరు ఎందుకు పెట్టాలని అడగాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేమేం చేస్తాం? మేము తీస్తే మేము కొట్టడానికి వచ్చామని కంప్లైంట్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మేము ఎలాగెళ్తాం? ఇప్పుడు మీరు చెప్పండి తల్లి, ఇప్పుడు ఈ షాపులు పెట్టడానికి మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం జరిగింది? ఎవరికి ఇవ్వలేదండి, మేము ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఎవరికి ఎందుకు భయపడాలి? మేము పర్మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం సార్. మేము ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? జీవీఎంసీ ఇచ్చింది మాకు పర్మిషన్. మా దగ్గర కార్డులు కూడా మళ్ళీ మొన్న కూడా మేము అప్లికేషన్లు మా దగ్గర ఏంటి ఆ కార్డులకి మొత్తం అన్ని ప్రూఫ్స్ అన్ని ఇచ్చాం. మేము ఆధార్ కార్డు అన్ని ఇచ్చాం. మేము చేస్తున్నామమ్మా, మీకు కార్డు డేట్లు మారిపోయని చెప్పి పట్టుకొని వెళ్ళారు వచ్చి. ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఆ షాపులు ఉన్నాయో సక్రమంగా ఉన్న షాపులకు అధికారులు వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే సక్రమంగా ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టడం, తర్వాత ఇవన్నీ తొలగించిన తర్వాత మీ షాపులు యథావిధిగా మీకు ఇస్తానని హామీ ఇస్తే మాకెవ్వరు సార్, ఎందుకంటే కరోనాకు ముందు ఇదే సమాధానం వచ్చింది సార్. మేము ఇలాగ వచ్చే 6 నెలలు 3 నెలలు తిరిగాం సార్. మేము జీఎంసీ చుట్టూ తిరిగాము, తిండి చెప్పులు లేకుండా తిరిగాం సార్. మేము వ్యాపారం కోసం తిండి కూడా లేవు మాకు. ఏదైతే ఉందో గత పాలకులు చేసిన తప్పులు ఎప్పటికీ కొంతమందిని పాపాలుగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. సో ఎప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మేము అంటే వీరందరూ కూడా ఎప్పటి నుంచో బతుకుతున్నాము. ఇక్కడ కొన్ని షాపులు సక్రమంగా, కొన్ని షాపులు అక్రమంగా ఉన్న సంగతి మాకు తెలుసు. కాకపోతే సక్రమంగా ఉన్న వాటిని అధికారులు ఉంచండి, ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో పర్మిషన్ లేని షాపులు తొలగించండి. దానికి సంబంధించి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా మేము సక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న వారిని ఉన్న పలంగా ఈ
షాపులన్నీ తొలగిస్తే ఇప్పుడు మాకు దిక్కెవరు? ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏవైతే ఇందులో తప్పు జరిగిన షాపులు ఎట్టి పరిస్థితుల్లో తొలగించండి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పి వారి వర్తకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇందులో చాలా వరకు సక్రమంగా, అంటే గత పాలకులు ఇష్టానుసారంగా ఇచ్చేశారు షాపులు. ఒక్కొక్క మనిషి పేరు ఒక 3 నుంచి 5 షాపుల వరకు ఉన్నాయి. దీనికి డబ్బులు కోకొల్లలుగా దోచేశారు గత పాలకులు. సో ఇప్పుడు దాన్నింటి కూడా మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఏవైతే షాపులు ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసిన తర్వాత, ఇవన్నీ కూడా ఇక్కడ తొలగించిన తర్వాత ఏవైతే లిస్టులో ఉన్నాయో ఆ షాపులన్నీ కూడా మేము వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేస్ ఎక్కువ, షాపులు ఎక్కువ, ఇష్టాని రీతిలో పరిసరాలను కూడా పాడు చేస్తూ ఉన్నారు. 240 షాపుల వరకు ఇక్కడ పెట్టేశారు. సో ఇందులో ఇన్నిటికి పర్మిషన్ లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా అధికారులు ఈ విషయంపై కొంతమంది సమగ్ర విచారణ జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని, అదే వీళ్ళు కడుపు మీద కొట్టకుండా వారికి న్యాయం చేస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.